తెలంగాణను మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. దీంతో రాష్ట్ర యువతకు 10,800 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇంధన రంగంలో పేరొందిన సన్ పెట్రో కెమికల్ సంస్థ 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే 7,000 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు.